మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం పరిధిలో ఉన్న ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి గ్రామ పంచాయతీల నుండి మున్సిపల్ కార్పొరేషన్ 2020లో ఏర్పడిన తర్వాత మేయర్ భర్త షాడో మేయర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రభుత్వ భూములు పలు సర్వే నెంబర్ల కింద సుమారు 2000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ ఆరోపించారు. బడుగు బలహీన మధ్యతరగతి ఇల్లు లేని నిరుపేద అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే షాడో మేయర్ భర్త తన బంధువుల పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాదాపుగా 111 ఇండ్లను తన సొంతం చేసుకున్నాడని, ఇలాంటి నిరుపేదల ఇండ్లు కాజేయడం నిజంగా సిగ్గుచేటని నిజాంపేటలోని ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చీట్ చేసే ప్రమాదం ఉంది. డబ్బులు ఇవ్వకుంటే నానా ఇబ్బందులు పెట్టడం, బిల్డర్లను బెదిరించడము, హెచ్చరించడము, అవసరమైతే జేసీబీలో పెట్టి కూలగొట్టడం జరుగుతూ ఉంది. అనుమతులు ఉన్నదానికి అన్ని దానికి అనుమతులు పొందినా కూడా వాటికి ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేయడమే. మరి అతని యొక్క బంధువు అనుచరుడు మీకు కూడా ఉండాలి కదా. మరి పేదవాళ్ళ దగ్గర, తోపుడు బండ్ల దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారము నడిపించుకుంటే వాళ్ళ రక్తం తాగడానికి మీరు ఈరోజు పార్టీలో వస్తున్నారా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఈ కుంభకోణాలు చేసడానికి చూస్తూ ఉన్నాం కదా. 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. నిజాంపేట పట్టణ వ్యవహారంలో విచారణ ఆదేశం. మీ పైన కేసులు ఉన్నాయి కదా. ఆ కేసులు కప్పిపుచ్చుకోవడానికి, పేదల పట్టలు మింగడానికి, పేదల పట్టలు మింగిన కొలన్ గోపాల్ రెడ్డి గారు. మరి ఇటువంటి అక్రమాలలో ఇటువంటి భూ కబ్జా కోరులు, ఇటువంటి పేదల రక్తం దాగే నాయకులు ఈరోజు డబ్బులు ఆసరా పెట్టుకొని వ్యాపారం చేయడానికి రావద్దని చెప్పి మరొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రావద్దని డిమాండ్ చేస్తున్నాం. నిజాంపేటలో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు బిల్డింగులు, చెరువులు, కుంటలు, కబ్జాలు మొత్తం కూడా అక్రమాలకు గురి అయిన కూడా గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అధికార యంత్రాంగం కూడా మొద్దు నిద్ర వీడి, గత ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు వచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు గతంలో ఉన్న నిద్రలో ఉన్నారు. మీ నిద్ర వీడి ఇప్పటికైనా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వాటి అందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవానికి అందేలాగా, ఎవరైతే అన్యాయం అక్రమాలు చేస్తారో వారిపైన చర్యలు తీసుకునేలాగా ఉండాలి తప్ప మీరు ఒక నేతకు కొమ్ము కాసేలాగా ఉండవద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కూడా కొన్ని ప్లాట్లు రిపేర్ అయినట్టుగా వాటిని సర్వహంగులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ఇంటిని యొక్క మెటీరియల్ డిజైన్ చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. తప్పకుండా వాటిని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా తొందరలో బయట పెడతాం. మరి పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాటు గత ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇప్పటివరకు ఇయ్యలే. కానీ మీకెట్లా వచ్చినాయి అనేది మా ప్రశ్న, మా పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు మీకు ఎక్కడెక్కడ మీరు బాగు చేసుకున్నారో, ఆర్భాటాలు చేసుకున్నారో, రిపేర్ చేసుకున్నారో మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారం లేదని కాదు, వాటిని కూడా తొందరలోనే మీడియా ద్వారా కూడా మీకు స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఇటువంటి నాయకులకు ప్రజలు కూడా ఎవరు కూడా కోట్ల కుంభకోణాలు, భూ కుంభకోణాలు చేసే వ్యక్తులను కూడా మన పార్టీ తరఫున ఆధారం చేయకూడదని చెప్పేసి మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధముగా ఒక గరీబోడు, పేదవారు, నిరుపేదలు అనేటువంటి వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు 60 గజాల ఇల్లు కట్టుకుంటే వారిని కూడా పిండి పిప్పి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన రోజులు ఈరోజు మేయర్ భర్త గారు. మరి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి భూ కబ్జా కోరులు మా పార్టీలో రావద్దని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క భూ కబ్జాలు రోజు రోజుకు మితిమిరిపోతూ ఉన్నాయి. ఆ ఏవైతే భూ కుంభకోణాలు, అక్రమ కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం అధికారపూర్వకంగా, ఒక ప్రభుత్వం లీగల్గా, చట్టపరంగా వారిపైన చర్య తీసుకుంటుంది. ఎవరైతే ఈ భూములకు ఆక్రమణలకు గురి చేసిన వాటి వ్యక్తిని తప్పకుండా వారిని కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే ఇందిరమ్మ పట్టాలు కానీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో కూడా దాదాపుగా 20 నుండి 25 పట్టాలు డబుల్ బెడ్రూమ్ ప్లాటు